హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నా డే వ్లాగ్ అండి. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన వ్లాగ్. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నా. ఇది నా ఓల్డ్ లాగానే చెప్పుకోవాలన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ మా వారికి వచ్చేసి కొరియాండర్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మా వారైతే వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే కొరియాండర్ జ్యూస్ అయితే తాగుతారండి. సో కొరియాండర్ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి మంచి విటమిన్స్ ఉంటాయి అండ్ డైజెషన్ కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మా వారు కొరియండర్ జ్యూస్ అయితే తీసుకుంటారనమాట. ఇంక ఇక్కడ అయితే రాగి జావ దగ్గర పడడం కోసం అయితే తిప్పుతూ ఉన్నాను. అండ్ అలాగే మనం రాగి జావలో తాగేటప్పుడు ఏంటంటే కర్డ్ యాడ్ చేసుకుంటారు చాలామంది. అండ్ అలాగే ఆనియన్, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటారనమాట. ఒకసారి నేనైతే బయట తాగానండి. నాకు ఎందుకు ఆనియన్స్ వేస్తే అస్సలు తాగబుద్ధి కాలేదు. ఓన్లీ కర్డ్ అయితే ఒక్కటే వేసుకొని తాగుతానమాట. ఇంకా అక్కడ ఆనియన్స్, క్యారెట్ ఏంటంటే మా వారికి వేద్దామని చెప్పేసి అయితే కట్ చేశాను. ఇంకా నాకు మా వారికి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఓన్లీ కర్డే వేసుకుంటాను. తనకు వచ్చేసి కర్డ్, క్యారెట్, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా ఈ రాగి జావ తీసుకోవడం వల్ల అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ అలాగే ప్రోటీన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో డైలీ ఒక 1 గ్లాస్ రాగి జావ తాగితే మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఇంక ఇక్కడైతే కర్డ్ వేసి గ్లాస్లో అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను మొత్తం మిక్స్ అయ్యేలాగా. సో నా దాంట్లో కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మా వారికి ఇచ్చే గ్లాస్లో అయితే క్యారెట్, ఆనియన్ అదంతా కూడా మిక్స్ చేసి ఇంకా తనకి ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగేస్తాను. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ కూడా చేయండి. అది రింగ్ చేస్తే ఏంటంటే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా అయిపోయిందండి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఈరోజు మార్నింగ్ రాగి జావ అయితే తీసుకున్నాము. సో చాలా అంటే హెవీ అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే నేను పాప కోసం అయితే వాకర్ అయితే ఆర్డర్ పెట్టానండి అమెజాన్ నుంచి. ఇంకా అదైతే ఈరోజు వచ్చింది. ఇంకా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం మేము. ఇంకా పాప ఇప్పుడు ఏంటంటే 6 మంత్స్ దాటింది కాబట్టి ఇంకా తనకి తనకి వాకర్ అనేది అలవాటు చేద్దామన్నట్టు చెప్పి నేను ముందుగానే ఆర్డర్ పెట్టాను అనమాట. సో నేను పెట్టింది వచ్చేసి ఇలా యాష్ అండ్ పింక్ కలర్ అయితే బేబీ పింక్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇవన్నీ అయితే పార్ట్స్ ఇలా మనకి సపరేట్గా వచ్చాయి. ఇంక ఇవన్నీ అయితే ఫిట్టింగ్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇది ఇలా మంచిగా 3 స్టెప్స్ అయితే ఉందండి. సో బేబీ లెగ్స్కి మంచిగా తను స్టాండ్ చేయడానికి కూడా 3 స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో లెవెల్ని బట్టి తను వాక్ అనేది చేస్తుంది. ఇంకా ఇక్కడ తను కూర్చోడానికి అయితే బేబీ సిట్టింగ్ చేయడానికి అయితే ఇలా ఒకటి బ్యాగ్ లాగా అయితే వచ్చిందనమాట. సో సిట్టింగ్ ఉంటుంది కదా మనకు కూర్చునేది. సో అలా వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రెస్సింగ్వి అయితే ఉన్నాయండి. సో తను ప్రెస్ చేసినప్పుడు మ్యూజిక్ అనేది వస్తుందన్నమాట. సో అక్కడ మనం ఏంటంటే బ్యాటరీస్ వేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ముందు 2 ఫ్యాన్స్, ముందు ఇలా చక్కగా బొమ్మలు ఇవన్నీ వచ్చాయని చిన్న పాప ఉయ్యాల్లో చిన్న టెడ్డీ అయితే ఉయ్యాల్లో కూర్చుందనమాట. సో పిల్లలు ఇంకా అవన్నీ చూసుకుంటూ ఆడతారు కదా. ఇంకా అలా వాళ్ళకైతే కరెక్ట్గా సెటప్ అయ్యేలాగా మంచిగా డిజైన్ చేసి అయితే ఇచ్చారు వాకర్. సో మేమైతే మొత్తం ఫిట్టింగ్ అయితే చేసాము. అండ్ వెనక మనం పట్టుకొని అటు ఇటు తిప్పడానికి కూడా హ్యాండిల్ ఉందన్నమాట. ఇంకా తనకి వేయగానే అయితే ఇలా నవ్వుతూ ఉంది. తనేంటంటే ఇంకా ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం ఇవన్నీ తెలియదు కదా. సో దాంట్లో కూర్చొని ఆ ఫ్రంట్లో ఉన్న బొమ్మలన్నీ కూడా చూస్తుందనమాట. సో కాలు చూసారా ఎలా పెట్టిందో, సైడ్కి కాలు పెట్టి ఇంకా బొమ్మలతో అయితే ఆడుకుంటుందనమాట. నేను ముందు నుంచి రా అని చెప్పేసి అయితే పిలుస్తున్నాను. అంతేనండి, పిల్లలకి ఏదైనా కొత్త ఐటెం చూస్తే వాళ్ళు అలానే హ్యాపీగా ఫీల్ అవుతారేమో. మాకు అశ్విన్ దాంట్లో వేయగానే అయితే అసలు ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పటికీ కూడా తను ఎక్కువ వాకర్లోనే ఉంటుందండి. సో తనకి ఎప్పుడైనా చిరాకు అనిపిస్తేనే వాకర్లో నుంచి ఎత్తుకోమని అయితే గోల్ చేస్తుందనమాట. ఇంకా బేబీకి అయితే ఇలా వాకర్ అయితే ఆర్డర్ పెట్టేశాము. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది దాంట్లో.
ఇంకా తర్వాత అయితే ఇంకా మేము మూవీకి అయితే వచ్చామండి. ఇక్కడైతే నన్ను మా వారైతే డ్రాప్ చేసి మళ్ళీ మా మరదల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా మా పాపతో అయితే ఇది సెకండ్ మూవీ అండి చూడ్డము. యాక్చువల్గా మేము అనుకున్న మూవీ అయితే ఒకటి, బట్ అనుకోకుండా ఇంకొక మూవీకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో మేము దేనికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ మూవీ అనేది ఇక్కడ ఆడట్లేదు అనమాట. సో మేము ఉండే దగ్గర అయితే ఆడట్లేదు. సో అందుకే ఇంకా సర్లే ఏదో ఒక సినిమా అని చెప్పేసి మేము వేరే మూవీకి అయితే వెళ్ళాము. సో మూవీ ఏంటి అనేది అయితే మీకు ఈ వ్లాగ్లో అయితే తెలిసిపోతుంది. ఇంకా మా మరదల్ని అయితే తీసుకొచ్చేసారు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇక్కడ లోపల అయితే లైటింగ్స్ బాగా బాగుందండి. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారు కదా, మేము బుక్ చేసుకుంది ఏంటి అని అంటే సోఫా సిట్టింగ్ అనమాట. సో సోఫా అయితే బేబీకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి తనకి ఏమి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి అయితే ఇలా సోఫా సిట్టింగ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు తింటూ అయితే సెకండ్ మూవీ అండి. సో 2 మూవీస్ కూడా నేను ఎక్కువ ఇబ్బంది పడలేదనమాట. సో తను మంచిగా కోఆపరేట్ చేసింది. ఫస్ట్ మూవీలో అయితే మూవీ మొత్తం చూసుకుంటూ ఆడుకుంటూ అయితే ఉంది. ఈ మూవీలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం సేపు అయితే ఆడుకొని పడుకుంది. సెకండ్ హాఫ్ అయితే మొత్తం పడుకుందనమాట. సో మాకు అంత పెద్దగా అయితే ఇబ్బంది అనిపించలేదు. సో మంచిగా మేము కూడా మూవీని అయితే చూసుకుంటూ అయితే ఉన్నాము. ఇంకా మేము వచ్చిన మూవీ ఏంటి అని అంటే అండి. యాక్చువల్గా మేము అమరన్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్గా కాకైతే వచ్చామన్నమాట. సో మూవీ అయితే చాలా బాగుందండి. నాకైతే లాస్ట్లో అర్థమైంది. సో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో కానీ ఏమీ అర్థం కాలేదు. సో సెకండ్ హాఫ్ ఎండింగ్లో సినిమా అంతా అర్థమైందనమాట. ఇటు 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 ఇప్పుడు దాకా చూసాం. ఇటు ఇటు అషి ఒక్కడికి వచ్చా సినిమాకి వచ్చా సినిమాకి ఏం సినిమా తీసి నోట్లది హాయ్. చూసారు కదా మా పాప అయితే ఎలా ఆడుకుంటుందో. ఇంటర్వెల్లో అయితే తనకి మేము కొన్ని బొమ్మలు అయితే తీసుకెళ్ళాము. ఇంకా వాటితో అయితే ఆడుకుంది. ఇక్కడ ఇంకా మూవీ వాచ్ చేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట. సో నాకైతే సోడా తాగాలనిపించింది. ఇంకా ఎందుకో చాలా డేస్ తర్వాత ఎప్పుడు నేను ఇలా ఈ నైట్ టైమ్స్ బయటకు వచ్చి ఏది షాప్లలో కొనుక్కొని వెళ్ళలేదనమాట. ఏదైనా అడిగితే మా వారు మా మామయ్య వీళ్ళే తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా నాకు కూడా వాక్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈరోజు నడుచుకుంటూ వచ్చి డ్రింక్ అయితే తీసుకున్నాము. ఏ డ్రింక్ అని అంటే లిమ్కా అండి. ఇది నాకు ఫస్ట్ మా అక్క తాగిపించింది అనమాట. అంటే వాళ్ళు తీసుకొచ్చుకుంటే నేను తాగాను. నాకు ఎందుకో తెలీదు బాగా నచ్చింది. సో ఇంకా అందుకే ఫస్ట్ 2 చిన్న బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఎందుకులే అని చెప్పేసి ఒకటి ఇలా పెద్దదైతే తీసుకున్నాం అనమాట, 1 లీటర్ది. సో ఇంకా అది తీసుకొని రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో మా పక్కన కాలువ ఉంటుందండి. ఇంకా అది బాగా పారుతుందనమాట. సో వాటర్ అయితే చాలా వదిలాడు. ఇంక ఇక్కడ మా వారు నేనైతే నడుచుకుంటే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఏంటి అని అంటే ఇక్కడ అందరూ నైట్ టైమ్సే ముగ్గులు వేసుకుంటారని చెప్పాను కదండి. సో మా ఇంటి ముందు కూడా చక్కగా నీట్గా ముగ్గు అయితే వేసేసుకున్నారు. ఇంకా ఇంతేనండి ఈ వ్లాగ్. సో చాలా చిన్న వ్లాగు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.